అలలు ఎక్కువగా ఉన్నందున జాగ్రత్తగా స్నానం చేయవలేను. చిన్నపిల్లలను దగ్గర ఉండి జాగ్రత్తగా చూసుకోవలేను. లోపల దిక్కుండా దగ్గర ఉండి స్నానం చేయవలేను. అరవైలు చెంది ఎక్కడున్నా పోలీసు అవుట్ పోస్ట్ వద్దకు రావలేను. ఇట్లే మీకు జాగ్రత్త జాగ్రత్తగా చూసుకోవలేను. స్నానం చేసే భక్తులు చిన్నపిల్లలను గర్భిణీ తీసుకోవాల్సిందిగా చూడవచ్చు. అలలు ఎక్కువగా ఉన్నందున భక్తులు ఎవరికి భక్తులకు ముఖ్య విజ్ఞప్తి, అలలు ఎక్కువగా ఉండడం వలన చిన్నపిల్లలు స్నానం చేసేటప్పుడు జాగ్రత్తగా కింది స్నానం చేయవలసిందిగా చేయవచ్చు. అందరూ కూడా నైట్ కళ్యాణం చూసిన తర్వాత ఇప్పుడు సముద్ర స్నానం నిమిత్తం ఇక్కడికి సముద్రం దగ్గరికి వచ్చిన్నారు. ఇక్కడ మెరైన్ పోలీస్తో అలాగే లోకల్ పోలీస్తో లాండ్ ఆర్డర్ పోలీస్తో అలాగే స్విమ్మర్స్ ఒక 200 మందితో పూర్తిస్థాయి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీమతి అజితా వేదండ్ల గారి ఉత్తర్వుల మేరకు రూరల్ డిఎస్పీ జి శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో మా జిల్లా ఫోర్స్తో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సుమారు 200 మందితో బందోబస్తు కంప్లీట్గా ఈ 4 days నుంచి కంప్లీట్ జరుగుతూ ఉంది. లాస్ట్ ఆఖరి ఘట్టమైన సముద్ర స్నానం ఈ పూట జరుగుతుంది కాబట్టి భక్తులందరికీ కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం జరుగుతూ ఉంది. వాళ్ళ సామాన్లు వాళ్ళు జాగ్రత్త చేసుకోవడము, అలాగే పిల్లల్ని కూడా సముద్ర స్నానానికి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వాళ్ళు తీసుకొని పోయి చేయించి తీసుకొని రావడము. ఇక్కడ సముద్ర స్నానానికి వచ్చినప్పుడు కూడా పిల్లల్ని అటు ఇటు వదిలిపెట్టకుండా జాగ్రత్తగా వాళ్ళు సెక్యూరిటీ చేసుకునేట్టుగా వాళ్ళకి ఎప్పటికప్పుడు మైకులు అలర్ట్ చేయడం జరుగుతుంది. అలాగే స్విమ్మర్స్ని సముద్రం ఎడ్జ్లో పెట్టేసి వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఎక్కువ లోతుకు వెళ్లకుండా సముద్ర స్నానం చేసుకోవడం, మళ్ళీ బయటకు వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మెరైన్ పోలీసు అలాగే లోకల్ పోలీసుతో పెట్రోలింగ్ చేస్తూ కంప్లీట్గా ఎక్కడ ఎటువంటి అవాంఛనీయకర సంఘటన జరగకుండా పూర్తి స్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కావున భక్తులందరూ ఈ కార్యక్రమాన్ని ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు వహించి సముద్ర స్నానం కంప్లీట్ చేసుకోవాల్సిందిగా నెల్లూరు జిల్లా పోలీస్ తరఫు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.